హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేము విజయవాడ హాస్పిటల్‌కి వెళ్ళామండి. విజయవాడ కృష్ణా నది వర్షపు నీళ్ళతో కళకళలాడుతుంది. చూడండి ఎంత ఫుల్‌గా వచ్చేసినాయి వాటర్. చూడటానికి బావుంది. మేము ఆగి వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం గానీ, అక్కడ ఎవరిని నిలబడనీయట్లేదు. అందుకే వచ్చేసాము. ఈరోజు ఫుల్‌గా వర్షం పడుతుందండి. ఉదయం లేచేసరికే చూడండి వర్షం ఎలా పడుతుందో. బయట వరండా అంతా వర్షపు నీళ్ళతో నిండిపోయింది. పైన స్లాబ్ మీద నీళ్లు గూడా ఇటువైపుకొచ్చేసి బట్టలన్నీ తడిచిపోయినాయి. గాలికి కొట్టుకుపోయినాయి. అలాగే చెప్పులు తడిచిపోయినాయి. డోర్ మ్యాట్లు గూడా తడిచిపోయినాయండి. అన్నీ మొత్తం నీళ్ళల్లో ఈతేస్తున్నాయి మొత్తం. వీటికి సైడు మ్యాట్స్ లేవండి. అందువల్ల నీళ్లు మొత్తం ఇటువైపు వస్తున్నాయి. జల్లు కొట్టేసి ఉన్నాయి మొత్తం తడిచిపోతున్నాయి. వానొచ్చినా, వరదొచ్చినా, ఎండొచ్చినా వండుకోవటం, తినటం తప్పదు గదా! ఇక అందుకని నా వంట స్టార్ట్ చేశాను. వాన చూడండి ఎలా పడుతుందో. ఇవాళ మా పిల్లలు నాకొక బంపర్ ఆఫర్ ఇచ్చారు. వాళ్ళు కాఫీ అడిగారు. కాఫీ చేసిస్తే ఈరోజు వంట మేము చేస్తామన్నారు. ఎప్పుడన్నా ఒక్కసారే గదా అడిగేదని జెప్పి నేను వాళ్ళకి కాఫీ కలిపిచ్చాను. నేను కాఫీ తాగను. నా వరకి నేను టీ పెట్టుకున్నాను. ఇక్కడ టీ రెడీ చేసుకున్నాను. ఇంక ఈ బండంతా వాటర్‌తో తడిచిపోయింది. ఈ బండ కూడా క్లీన్ చేసేసాను. ఇవాళ డోర్ మ్యాట్‌లో తడిచిపోయిన మ్యాట్లు ఇవి మొత్తం వాష్ చేయాలండి. చాలా పనుంది. ఈ టీ మానాలని నేను చాలా సార్లు ట్రై చేశానండి. కానీ మానుకోలేకపోతున్నాను. మానేస్తానని చెప్పి 2 నెలలు మానుకుంటాను. మళ్ళీ తర్వాత రోజుకొక్కసారే తాగుతానని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అట్లా ఒక 2 నెలలు మానుకుంటాను. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇది మానుకోలేకపోతున్నాను. ఇక్కడ మా బాబు దోసలేస్తున్నాడు. ఎగ్ దోసలు. ఈ సమ్మర్ అన్నాళ్ళు వాళ్ళు పెట్టిందే నేను తినాలి. ఎలా అంటే వాళ్ళకిష్టం వచ్చింది ఎప్పుడు పిచ్చిలేస్తే అప్పుడు ఇది చేయాలి అని అంటే అప్పటికప్పుడు చేసేస్తారు. అంటే ఓ పెద్ద పెద్ద వంటలేం కాదండి. ఎగ్ దోసలు, ఫ్రైడ్ రైస్‌లు, బ్రెడ్ ఆమ్లెట్‌లు అట్లా పాస్తాలు ఎక్కువ జంక్ ఫుడ్ తినంగానే వీళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి నెలకొకసారి ఎప్పుడన్నా అట్లా చేస్తారు. ఈ సమ్మర్ అన్నాళ్ళు వాళ్ళు పెట్టింది నేను తినాలి. మిగిలిన టైం అంతా స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్తారు కాబట్టి నువ్వు చేసింది మేము తింటున్నాం గదా అని అంటారు. నేనేమి అబ్జెక్షన్ చెప్పను. టిఫిన్‌లు అయిపోయినాయండి. చూడండి హ్యాండ్ గ్లౌజులు వేడి నీళ్ళలో కొంచెం సేపు ఉంచి లిక్విడ్ ఏస్తున్నాను. సర్ఫ్ లేదు. లిక్విడ్ ఏస్తున్నాను. వేడి నీళ్ళలో కొంచెం సేపు ఉడకబెట్టిన తర్వాత వాష్ చేస్తే మురికి తొందరగా పోతుంది. వాటికి జిడ్డు ఎక్కువగా ఉంటది గదా! ఎప్పటినుంచో వాష్ చేయాలనుకుంటున్నాను గానీ మర్చిపోతున్నానండి. అంతగా గుర్తుండట్లేదు పనిలో పడి. ఇవి అయిపోయినియి. శుభ్రంగా నానిపోయినియి. వీటితో పాటు బాత్రూముల దగ్గరున్న డోర్ మ్యాట్స్ కూడా తీశానండి వాష్ చేయటానికి. ఎందుకంటే వర్షం వచ్చింది కదా! కొంచెం ఎలాగైనా స్మెల్ వస్తా ఉంటాయి. కొంచెం ఎండబడితే ఆ స్మెల్ ఉండదు గానీ, వర్షం వస్తే మాత్రం అన్నీ స్మెల్ వస్తా ఉంటాయి. ఇల్లు గూడా కొంచెం మాసిపోయినట్టుగాను, కొంచెం చెమ్మచెమ్మగా అన్నట్లు అనిపిస్తది. ఎంత ఎండకైనా ఉండగలం గానీ, కొంచెం వానకు ఉండలేం గదా! వాష్‌రూమ్స్ దగ్గర ఏసుకునే డోర్ మ్యాట్లు కాటన్‌వి ఈజీగా ఆరిపోయేవి, కొంచెం స్పేసియస్‌గా ఉన్నాయి తీసుకుంటాను. లేదా ఇళ్ళెమ్మటి బొంతలు కుట్టేవాళ్ళు వస్తారు. వాళ్ళకి బట్టలిచ్చేస్తే వాళ్ళు కుట్టుకొస్తారు. వాళ్ళ దగ్గర తీసుకుంటాను. మా హస్బెండు, మా పిల్లలు ఉదయాన్నే ఎటోళ్ళు అటు వెళ్ళిపోంగాల్నే అవి తీసి ఎండలో ఆరేస్తాను. మళ్ళీ సాయంత్రం వాటిని తీసి యథావిధిగా వాటి ప్లేసుల్లో ఏసేస్తాను. అట్లా 2 డేస్ అట్లా ఏసిన తర్వాత మూడో రోజో, నాలుగో రోజో వాష్ చేసేస్తాను. అట్లా కొంచెం నాకు ఈజీగా ఉంటది. అలా అయితే కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఎండకి ఎండుతా ఉంటాయి కదా! స్మెల్ అంతగా రాదు. మనము బెడ్ దగ్గర ఏసుకునే డోర్ మ్యాట్లు గానీ, లేదా ఎంట్రన్స్ దగ్గర గుమ్మాల దగ్గర ఏసుకునే డోర్ మ్యాట్లు గానీ, కొంచెం మంచియేసుకుంటే బావుంటుంది చూడటానికి. ఇవి వర్షపు నీళ్ళకి బాగా నానినియండి. మురికి గూడా తొందరగానే పోయింది. అంత మురికేమి రావట్లేదు. కాతే కొంచెం స్మెల్లొస్తున్నాయి. ఎప్పుడో కొన్నయండి. ఒక 1 ½ ఇయర్ అవుతుందేమో వాటిలిని. కొత్తయి తీసుకోవాలి. నన్ను చాలామంది ఎందుకు మిషన్‌లో ఎయొచ్చు గదా! చేతులకు పని జెప్తావెందుకు అని జెప్పేసి చాలామంది అడుగుతారు. కానీ నాకలా నచ్చదండి. ఎందుకంటే ఇవి స్మెల్లొస్తా ఉంటాయి. వాష్‌రూమ్స్ దగ్గర ఏస్తాము. చాలా బ్యాక్టీరియా ఉంటది. అందులోనూ కాళ్ళెంబడి వచ్చే దుమ్మంతా ఇందులోనే ఉంటది. సన్నటి మట్టొస్తది. ఎందుకు అని జెప్పేసి నేనే వాష్ చేస్తాను. ఇది కుట్టిచ్చిందేనండి. బొంతలోళ్ళకి మనం బట్టలిచ్చేస్తే వాళ్ళు కుట్టిచ్చేసి ఇచ్చేస్తారు. ఇవి స్పేసియస్‌గా ఉంటాయి. ఈజీగా ఆరిపోతాయి. వాటర్ కూడా తొందరగా పీల్చుకుంటాయి. ఏసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటాయి. వాష్‌రూమ్స్ దగ్గర ఇట్లాంటివైతే కొంచెం బావుంటుంది. ఇవి వాష్ చేయటం అయిపోయేలోపు వర్షం గూడా కొంచెం వెనకాడిందండి. వర్షం కూడా ఆగిపోయింది. ఇవి గాలికైనా ఆరిపోతాయి. ఆరేస్తున్నాను. నేను వాష్ చేసి వచ్చేలోపు ఈ వంటగది చూడండి ఎలా తయారు చేశారో. ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నారు. ఎగ్ ఆమ్లెట్‌లేస్తున్నారు. ఇదంతా అధ్వాన్నంగా తయారైంది. వీళ్ళు చేసిన వంటేం లేదండి. ఎగ్ ఆమ్లెట్‌లేశారు. గీ కారం రైస్ అంట.
రైస్‌లో మనం కూరలో యేసుకునే కారం యేసి, నెయ్యేసి, ఆనియన్స్ యేసి కలిపారు. దానిలో కాంబినేషను ఎగ్ ఆమ్లెట్. ఇవన్నీ సర్దటానికి నా తలప్రాణం తోక్కొచ్చిందండి. నేనైతే ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటాను కదా! వీళ్ళు అలా కాదు మొత్తం తీసేశారు. ఆ కౌంటర్ టాప్ నిండా ఉప్పు, కారము, ఆనియన్స్ పీల్ మొత్తం పడేశారు. అవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇదిగోండి వాళ్ళు చేసిన రైస్. తిన్న తర్వాత అయి మొత్తం క్లీన్ చేసేసాను. తినటం అయిపోయిన తర్వాత తిన్నదరిగేదాకా ఇవన్నీ క్లీన్ చేయాల్సొచ్చింది. గ్యాస్ పొయ్యి, బండలు మొత్తం. మా ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి. తప్పదు తినాల్సిందే. ఇవి మొత్తం క్లీన్ అయిపోయినాయి. వాష్ చేసిన తర్వాత ఇవి ఆ పైన ర్యాక్‌లో సర్దటం ఎందుకని క్లీన్ చేసి తుడిచేసాను. తుడిచేసి ర్యాక్‌లో సర్దేశాను. మామూలుగా అయితే క్లాత్‌తో తుడవాల్సిన పని లేదండి. స్టాండ్‌లో ఏసేస్తే అవే నీట్‌గా ఆరిపోతాయి. ఇప్పుడు వర్షం పడుతుంది గదా! ఇక ఆ పని వదిలేస్తే అవి చెమచెమగా, తడిగా అంతే ఉంటాయని జెప్పేసి క్లాత్‌తో తుడిచేసి వీటిని గూడా ర్యాక్‌లో సర్దేశాను. ఇవన్నీ సర్దేసిన తర్వాత మా అమ్మ ఊరు నుంచి పసుపు పంపించిందండి. ఎప్పుడు పసుపు, కారం మా అమ్మే పంపిస్తది. కాకపోతే ఒక 2, 3 సంవత్సరాల నుంచి కారం పంపించట్లేదు. ఎక్కువ తొడియాలు తీయాలి, వాటిని వేయించాలి అంటే కొంచెం పెద్ద వయసు అవ్వటం వల్ల చేయలేకపోతుందని మేము కారం వద్దన్నాము. పసుపు మాత్రం నాకు, మా అక్కకి, ఆమెకి మొత్తానికి పట్టించి పంపిస్తది. ఇంట్లో ఏస్తుంది. ఇదివరకైతే పొలంలో తీసుకొచ్చేదనమాట. ఈ సంవత్సరం రైతులు ఇంటికి పంపించారు. ఒక 25 కేజీలు పసుపు దాకా పంపించారు. ఇంకా దాన్ని ఉడకబెట్టేసి, ఎండబెట్టేసి పసుపు పట్టిచ్చేసింది. ఇంకా దాన్ని మేము డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. సంవత్సరం వరకు వస్తదండి. లాస్ట్ ఇయర్ పంపించిన పసుపు కొంచెం ఉంది. ఇప్పుడు గూడా పంపించింది. ఇంక దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇవాళ నాకు వంట చేసే పని తప్పినందుకు డబుల్ పనయిందనమాట. ఎంత పని పెట్టారో మా పిల్లలు. ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకు కొంచెం నీరసం వచ్చేసింది. చాలా టైం పట్టింది. వంటగదిలో అలా ఎక్కడ పడితే అక్కడ సామానుంటే బాగోదు గదా! చూడటానికి కూడా బాగోదు. మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంటేనే బావుంటుంది. ఒక పూట పొయ్యి తొడగపోయినా గూడా దాని మీద వంట చేయటానికి కొంచెం మనసు రాదనమాట. అందుకని జెప్పేసి ఇక ఎప్పటిది ఎప్పుడు క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ దాన్ని అలా వదిలేస్తే ఒక రోజు వరకు అలాగే ఉంటది. ఇదిగోండి పసుపు. లాస్ట్ ఇయర్ పంపించిన పసుపు కొంచెం ఉంది. మా అమ్మ అయితే పసుపు డబ్బాలో పెట్టి కర్రతో బాగా నొక్కి నొక్కి ఒత్తిపెట్టేదండి. కూర్చేసేది. కనీసం స్పూన్‌తో గీరినా కూడా రాదనమాట. అది డబ్బా కిందేసినా కూడా ఊడదనమాట. అంత గట్టిగా ఉంటది. పసుపు కావాలంటే స్పూన్‌తో గీరి కొంచెం కొంచెం తీసుకోవాలి. అంత గట్టిగా పెడతది. అలా పెడితే పురుగు పట్టదని చెప్పేసి అలా పెట్టిద్ది. నేనైతే అంత గట్టిగా చేయలేదు. కాకపోతే స్పూన్‌తో నొక్కాను. ఇంక దీన్ని ఫ్రిడ్జ్‌లో పెడతాను. నేను విడిగా వాడుకోవటానికి చిన్న సీసాలో తీసి వాడుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.